ముఖ్యమైన విషయం ఏంటంటే హియరింగ్ ఎయిడ్ ఎంత కాస్ట్లీ అని కాదు, హియరింగ్ ఎయిడ్ ఎవరు ఫిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఫిట్ చేస్తున్నారు, మీ అవసరాలను బట్టి ఫిట్ చేస్తున్నారా లేదా అనే దాన్ని బట్టే మీకు హియరింగ్ ఎయిడ్ సెట్ అవుతుంది. ఒక మంచి హియరింగ్ ఎయిడ్ ఈ సిగ్నల్ టు నాయిస్ రేషియో ప్రాపర్గా ఇంప్రూవ్ చేయగలిగే హియరింగ్ ఎయిడ్ని డిసైడ్ చేసుకున్న తర్వాత అందులో 2 తనకి హియరింగ్ ఎయిడ్ ట్రయల్ చేశాం. సో ట్రయల్ చేసిన వెంటనే టీచర్కి బ్రహ్మాండంగా డిఫరెన్స్ తెలిసింది. ఎందుకంటే ప్రాపర్ టెస్టింగ్ వల్ల తనకి ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్నాం కాబట్టి, ఎంత ప్రాబ్లం ఉందో తెలుసుకున్నాం కాబట్టి, సో తనకి సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది హియరింగ్ ఎయిడ్లో ప్రాపర్గా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆ 2 వారాలు ప్రాపర్గా ట్రై చేశారు. దెన్ హీ నో కంప్లీట్లీ తనకు ఆ డిఫరెన్స్ తెలిసింది. క్లాస్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది సార్ ఇప్పుడు, సో నేను తీసుకుంటానని చెప్పి ఇప్పుడు 3వ జత తీసుకున్నారు. సో హీఈస్ వెరీ హ్యాపీ నౌ. ఒక చిన్న మార్పు అనేది తనకి ఒకటి తన స్టూడెంట్స్ని ఇప్పుడు ప్రాపర్గా మళ్ళీ చెప్పగలుగుతున్నారు, తనకి ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకోలేదు. సో దీంట్లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడున్న కాలంలో ప్యూటోన్ ఆడియోమెట్రీ టింపానోమెట్రీ అనేది సరిపోదు. చాలామందికి యాక్చువల్గా వినపడుతుంది కానీ మాట అర్థం అవ్వదు అనేది పెద్ద సమస్య. దీనికి పాతకాలపు టెస్ట్లు అనేది సరిపోవు. అది మీ ఈఎన్టీ రాసినా ఆడియోలజిస్ట్ చేసినా కూడా సరిపోవు. సో ఈ టెస్ట్లు ఉన్న చోట మాత్రమే మీరు హియరింగ్ ఎయిడ్ తీసుకోండి.